చనిపోయిన తర్వాత పునర్జన్మ ఏ ఆత్మకి లభిస్తుంది? గరుడ పురాణం ప్రకారంగా చూసినట్లయితే చనిపోయిన ఆత్మ మొదటగా యమలోకం వెళ్తుంది. అక్కడ యమధర్మరాజు ఆ ఆత్మ యొక్క మంచి చెడు విభజించి పూర్వ క్రియల ఆధారంగా 4 లోకాలలో ఏ లోకాలకు పంపాలో నిర్ణయిస్తాడు. అందులో మొదటిది వైకుంఠ లోకం. మంచి పనులు చేసిన వాళ్ళు, ధార్మికంగా జీవించి భగవంతుని పట్ల భక్తితో జీవించిన వారు వైకుంఠం చేరి మోక్షాన్ని పొందుతారు. వీరు పునర్జన్మ నుండి విముక్తి పొందుతారు. రెండవది స్వర్గలోకం. మంచి పనులు చేసిన వారు, ధర్మబద్ధంగా జీవించి సత్యాన్ని అనుసరించిన వారు స్వర్గలోకానికి చేరుతారు. వీరు ఇక్కడ కొన్ని సంవత్సరాలు ఆనందంగా గడిపిన తర్వాత భూలోకంలో మళ్ళీ తిరిగి పునర్జన్మను పొందుతారు. మూడవది పితృలోకం. ఇక్కడ ఆత్మ మొదటగా యమలోకంలో వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత వారి పితరులను కలిసి తిరిగి భూలోకానికి వెళ్ళి మళ్ళీ పునర్జన్మ పొందుతారు. నాలుగవది నరకలోకం. పాపకార్యాలు చేసిన వారు, మోసం, అహంకారం, హింస, కామక్రోధాలు చేసినటువంటి ఆత్మలు నరకలోకానికి పంపబడతాయి. అక్కడ వారి పాపానుసారంగా శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. ఈ నరకలోకం నుంచి బయటపడడం, పునర్జన్మ పొందడం అనేది దాదాపు అసాధ్యమే. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.